ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సూపర్ మమ్మీ. ఏంటి సూపరు? నాకు నచ్చలేదు పెద్దబాబు గారు. ఈ పిల్లకి పెద్దత్తయ్య పేరున్నంత మాత్రాన, జాతకం బావుందని జబ్బలు చేర్చుకున్నంత మాత్రాన మనకి మనమే పొంగిపోతే మన వాళ్ళకన్నా బయటి వాళ్ళకి ఎక్కువ విలువిచ్చినట్టు అవుతుంది. సుమన అన్న దాంట్లో తప్పేమీ అనిపించడం లేదు. అదేంటి గురువుగారు, సుమన ఏమన్నా సరే అభ్యంతరం చెప్పేవారు కదా, ఇలా అంటున్నారెందుకు? విడిచిన బట్టని పసిపాప మీద వేయడం ఎందుకు? రక్తం అంటిందని మైలపడింది అనుకోం గురువుగారు. ఇది అక్క చీర. అక్క చీర అని 60 సార్లు చెప్పాల్సిన పని లేదత్తయ్యా, అందరికీ తెలుసు. అమ్మా, గాయత్రి పాప మీద చీర వేయడం దేనికి? మా మమ్మీకి అదొక తృప్తి. తృప్తి పడ్డానికి పసిపిల్లని ఇబ్బంది పెట్టడం ఎందుకు? సుమన గాయత్రి పాప తల మీద జమ్మి చెట్టు ఆకులు, నల్ల నువ్వులు పోసినందుకు ఏం జరిగిందో తెలుసు కదా? గుర్తుంది వదినా, సుమన చెంప పలికిన సరాగాలు నా చెవికి ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అలాగని అత్తయ్య మీద కూడా చేసుకుంటారా? చూస్తుంటే గొడవ జరిగేలా ఉంది గురువుగారు. జరగబోయే దాని గురించి ఆలోచించవలదు, జరిగిన దాని గురించి విచారించవలదు. అమూల్యమైన చీరని పాప మెడలో అలా వేసి ఇలా తీస్తాను. విశాల్, క్షణికానందమైన నా జీవితంలో ఉండకూడదా? అరే ఒక్క నిమిషం కూడా కాదురా, జస్ట్ 1 సెకండ్ అంతే. అలాగే కానివ్వండి అన్నయ్య. బాబుగారు, పర్వాలేదులే నాయని. అమ్మా, చీర పాప మీద ఎక్కువసేపు ఉంచకండి. క్షణమే అన్నాను కదా. ఇవాళకి గాయత్రీదేవి అన్నారు కానీ పొరపాటునే నిజం చేసేలా ఉన్నారు. ఎవరి ఆనందం వారిది, ఏం చేస్తాం? అమ్మా, తర్వాత మాట్లాడుకోవచ్చు, త్వరగా కానివ్వండి. గాయత్రి పాప, ఇలా చూడమ్మా, చూడు. మా అక్క చీర నీ ఒంటి మీదకి ఎలా వస్తుందో చూడు. వదినా, బాబుగారు విడిపించండి. వదినా వదులు, వదినా వదిలే ప్లీజ్. మమ్మీ, స్వామి మీరేదో ఒకటి చేయండి. అవును స్వామి, అక్కకి అమ్మవారు పోన్నట్టున్నారు. జై విశాలాక్షమ్మ, శాంతించు తల్లి, శాంతించు తల్లి. నైని, ఈ బాక్స్ స్టోర్ రూమ్ లో పెట్టకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేనే తీసుకురమ్మన్నాను. ఎందుకు? ఈ ప్రశ్న తిలోత్తమ అత్తయ్యని ఎందుకు అడగలేదు మీరు? ఏమని? గాయత్రి అమ్మగారి జ్ఞాపకాలని
హాల్లోకి తీసుకురమ్మన్నప్పుడు. స్టోర్ రూమ్ కీసు వల్లభన్నయ్య వాళ్ళు దొంగతనంగా తీసుకెళ్లారు, కానీ అక్కడి నుంచి ఏ వస్తువు పోలేదు. మనకి డౌట్ వచ్చాక అమ్మ వచ్చి ఈ బాక్స్ ఒకసారి తీసుకొస్తావా అని అడిగింది. తిరిగి ఎందుకు క్వశ్చన్ చేయలేదు బ్రో? విక్రాంత్, అమ్మ కేసు క్లోజ్ అయిపోయాక మళ్ళీ ఈ చీరను బయటికి తీస్తే ప్రాబ్లం వస్తుందని తెలుసు. ఎవరికి ప్రాబ్లం వస్తుంది? మా అమ్మని హత్య చేసిన వాళ్ళకి. ఎవరు హత్య చేశారనుకుంటున్నారు? అనుమానం ఉంటే ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చేవాడిని కదా నాయని. బ్రో, మీకెంత తెలుసో వదనకు కూడా అంతే తెలుసు అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే మీరిద్దరూ మాట్లాడుకోండి. లేదు అంటే ఒకరికొకరు తెలియకుండా అనుకున్నది సాధించడానికి ముందుకు వెళ్ళినప్పుడు అనుకోని పరిణామాలు జరగొచ్చు. అర్థమవుతుంది. అత్తయ్య, అమ్మగారి చీరను చేతుల్లోకి తీసుకుని గాయత్రి పాప మెళ్ళో ఎందుకు వెయ్యాలనుకుందో అర్థం కావడం లేదు. అమ్మ పేరు ఉంది కదా అని. బ్రో, పెద్దమ్మ పేరున్న పాపని ఎన్ని రోజులు ఎగతాళి చేసేవాళ్ళు. ఇప్పుడెందుకు చీర కప్పి సన్మానించబోయారని వదిన ప్రశ్న. రేయ్, సడన్గా ఇలా అడిగితే నేనైనా సమాధానం చెప్పాలి కదా. సరే బాబుగారు, ఈ విషయం వదిలేయండి. హాసినక్కెందుకు అమ్మవారు పోన్నట్టు ఊగిపోయింది? అంటే హాసిని వదినకి అమ్మోరు తల్లి మైకంలోకొచ్చినట్టు నటించాల్సిన అవసరం ఏంటి బ్రో? నటించేలా ఉంటే చేతులతో అమ్మ గొంతుని ఎందుకు బిగిస్తుంది? నటించకపోతే అత్తయ్య ప్రాణాల్ని అమ్మవారే ఎందుకు తీస్తారు? అవునా బాబుగారు? ఆఫ్ కోర్స్. అంటే ఇక్కడ హాసినక్క మనసులో ఏం ఆలోచించి అలా చేసిందో, అత్తయ్య ఈ చీరని ఎందుకు బయటికి రప్పించిందో, గాయత్రి పాపం మీదనే చీర ఎందుకు వెయ్యాలనుకున్నారో, ఈ 3 విషయాలు లోతుగా ఆలోచించాలి. నైని, వదిన సరదా మనిషి. అమ్మ మనస్తత్వం అంతుపట్టదు. రే విక్రాంత్, ఆ బాక్స్ని స్టోర్ రూమ్లో పెట్టి లాకేజ్ రప్పు. వెళ్ళు. వదిన, వాళ్ళు వీళ్ళు కాదు గాని బ్రోనే చాలా విషయాలు మనతో చెప్పాలనుకుంటా. చీరివ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.